హాయ్, వెల్కమ్ టు ధాత్రి. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్ర గారు. హలో సార్. హలో అండి. సార్, వైఫ్ అండ్ హస్బెండ్స్ మంచిగా ఉన్నప్పుడు హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి ఉండే రైట్స్ ఏంటి? వన్స్ మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్న ఆ అమ్మాయికి ఎటువంటి రైట్స్ రావండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ హీఈస్ మ్యారీడ్, ఒక వైఫ్ ఉంది, లీగల్లీ షీఈస్ ఓకే, హీఈస్ మ్యారీడ్, మ్యారేజ్ రిజిస్టర్డ్. ఓకే, సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు వైఫ్ ఓన్లీ. ఏ ప్రాపర్టీస్ ఏమున్నా వైఫ్ అండ్ చిల్డ్రన్ ఓన్లీ. సో ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది అనుకోండి, ఆ అమ్మాయికి ఇండివిజువల్ ఆమె క్లెయిమ్ చేయలేదు. అంటే ఆమెకి ఒక లీగల్ గా ఆమెకి ఎటువంటి స్టాండ్ ఉండదు. ఇండియన్ సిస్టమ్ లో ఓన్లీ ఓకే సింగిల్ మ్యారేజ్, ఓన్లీ వన్ వైఫ్, ఓకే, దట్ ఇస్ వ్యాలిడ్ మ్యారేజ్ ఓన్లీ. సో ఒకవేళ ఆమెకి పిల్లలు ఉంటే మాత్రం పిల్లలకి నేను చెప్పినట్టు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో పిల్లలు పుట్టారు, సో పిల్లలకి మాత్రం ఆల్వేస్ రైట్ ఎప్పుడు ఉంటుంది. పిల్లలకి ఫాదర్ ప్రాపర్టీలో, బయాలజికల్ ఫాదర్ ప్రాపర్టీలో ఆల్వేస్ చైల్డ్ హ్యాస్ ఏ రైట్ టు క్లెయిమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫాదర్. సో ఈ కేసెస్ అన్ని మనం యూ కెన్ అప్రోచ్ టు ఫ్యామిలీ కోర్ట్. ఫ్యామిలీ కోర్ట్స్ లో మీకు మళ్ళీ నేను టెల్ యూ డివోర్స్ కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఒకవేళ భార్య వెళ్ళిపోతే, భర్త వెళ్ళిపోతే మనం రమ్మని చెప్పేసి ఓకే కోర్ట్ నుండి ఓకే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అది ఫైల్ చేసుకోవచ్చు. ఇంకోటి జ్యుడిషియల్ సెపరేషన్ అని, అంటే అఫీషియల్ గా మనం డైవర్స్ కంటే ముందే కోర్టు ద్వారా ఒక 2-3 years మనం సెపరేట్ గా ఉందామని ఒక డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, అఫీషియల్ గా కోర్టుకి వెళ్ళి వీ వాంట్ టు స్టే సెపరేట్లీ ఓకే అని చెప్పేసి మనం జ్యుడిషియల్ సెపరేషన్ అని తీసుకోవచ్చు మనం అట్లా. అంతేకాకుండా డిసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ మాకు వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ మ్యారేజ్ అని ఆ డివోర్స్ ఆ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఈ మ్యారేజ్ చిన్న ఏజ్ అమ్మాయితో నాకు పెళ్లి జరిగింది, ఏజ్ అనేది మైనర్ తో పెళ్ళింది, కొన్ని కేసెస్ లో అవి మెయింటైనబిలిటీ ఉండదు వాటికి ఈ మ్యారేజ్ కి ఎటువంటి ఓకే అథెంటిసిటీ లేదు, నల్ అండ్ వాయిడ్ అని చెప్పేసి. సో యూఆర్ రిక్వెస్టింగ్ కోర్ట్ టు డిక్లేర్ దిస్ మ్యారేజ్ ఇస్ నల్ అని కానీ వాయిడ్ అని కానీ, అటువంటి సందర్భాల్లో కూడా మనం ఈ ఫ్యామిలీ కోర్ట్ అప్రోచ్ కావచ్చు. ఈ డివోర్స్ మ్యాటర్స్, భార్యాభర్తల మ్యాటర్స్ కాకుండా పిల్లల కస్టడీకి సంబంధించిన మ్యాటర్స్ ఫ్యామిలీ కోర్ట్స్ మనం ఫైల్ చేసుకోవాలి. అంతేకాకుండా మీకు చెప్పినట్టు ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ లో మీకు ఇంట్లో గృహహింస చట్టం అని అంటారు. అమ్మాయిలకి ఏమైనా ఓకే హింస వాళ్ళ మీద అసాల్ట్ జరిగింది అనుకోండి, ఆ సందర్భాల్లో కూడా యూ కెన్ అప్రోచ్ ఫ్యామిలీ కోర్ట్స్. మళ్ళీ ఇంకా మెయిన్ గా మెయింటెనెన్స్ కేసెస్, అమ్మాయిలకి మెయింటెనెన్స్ ఏం లేనప్పుడు, బ్రతకడానికి జీవనాధారం ఏం లేనప్పుడు దే కెన్ ఫైల్, దే కెన్ ఆస్క్, దే కెన్ క్లెయిమ్ మనీ ఫ్రమ్ ద హస్బెండ్. సార్, అంటే ఇప్పుడు హస్బెండ్ డొమెస్టిక్ వైలెన్స్ అన్నారు కదా, హస్బెండ్ ఎవరైనా టార్చర్ చేస్తే, ఇఫ్ ఆ లేడీయే హస్బెండ్ ఫ్యామిలీ మొత్తాన్ని టార్చర్ చేస్తే ఏమన్నా ఉంటుందా కేసు వేయడానికి? అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకి రాదు. డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ప్యూర్లీ బెంట్ ఫర్ ఉమెన్ ఓన్లీ అట్లా. సో అది మళ్ళీ యూ కెన్ ఫైల్ ఎ సెపరేట్ కేస్ ఫర్ దట్ వన్ బయటకు వచ్చేసి. బట్ పర్పస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఓకే అండ్ పర్పస్ ఆఫ్ దిస్ ఓకే Hindu Marriage Act is especially the most high priority goes to women only. Thank you, sir. Thank you so much for valuable time. Thank you very much.